ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్న పరిణామం జరిగినా సరే దాన్ని అధికార విపక్షాలు వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతున్న అతిపెద్ద డిస్కషను మద్యము, అందులోనూ కల్తీ మద్యము. ఆ కల్తీ మద్యం వల్ల రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టము అది. ఎందుకు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వమే దుకాణాలను నడిపి వాడికొచ్చే స్టాకు, వెళ్ళే స్టాకు, కలెక్షన్సు, అమౌంట్సు, రెమిటెన్స్‌లు ఇవన్నీ కూడా గవర్నమెంటు చేసినప్పుడే 3,600 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పి ఒక కేసు పెట్టి, ఆ కేసులో కొంతమందిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించి వాళ్ళు ఇంకా బెయిల్ దొరకకుండా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సెకండ్ ఏంటి, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలు బయటపడి చిన్నవి ఏం లేదు, వాటి ఫ్యాక్టరీలు అనొచ్చు. కుటీర పరిశ్రమల్లాగా వాటిని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాటిని సప్లై చేస్తున్నారు. అప్పుడు ఏ బ్రాండ్స్ గురించి అయితే, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బ్రాండ్స్ అయితే క్వాలిటీ లేవనో, కల్తీ మద్యానికి స్కోప్ ఉందనో, ఇట్లాంటివి ఏవైతే డిస్కషన్ చేశారో ఆ బ్రాండ్స్ అన్ని ఇవాళ కూడా దొరుకుతుంది. బూమ్ బూమ్ బీర్ ఆంధ్రప్రదేశ్లో లేదనుకుంటున్నారు, లేదు ఉంది. ప్రెసిడెంట్ మెడల్ లేదనుకుంటున్నారు, ఉంది. ఇలాంటి చాలా గతంలో ఏవైతే కల్తీకి ఆస్కారం అనో లేకపోతే మంచివి కాదు అని ఏవైతే స్టెప్ ఉంటే అవన్నీ కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరివిగా మద్యం దుకాణాల్లో దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడు ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం దాన్ని నడిపింది, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు. అందుకనే ఆ కల్తీ మద్యానికి సంబంధించిన ఒక స్కోప్ ఏర్పడింది. వాళ్ళు 100 బాటిళ్ళు కొంటున్నారు, కానీ అమ్ముతుంది మాత్రం 250-300 బాటిళ్ళు. ఆ 150 బాటిళ్ళు కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. అందులో ముఖ్యంగా పేదవాళ్ళు టార్గెట్ చేసుకునే, పేదవాళ్ళు కన్జ్యూమ్ చేసే చీప్ లిక్కర్ లాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే 99 రూపాయలకి ఒకవేళ వీళ్ళు ఒక మద్యం బాటిల్ అమ్మితే వాళ్ళకి మాక్సిమం 10 రూపాయలు మిగులుతుంది. అదే కల్తీ మద్యం తీసుకొని అమ్మితే 65-70 రూపాయలు మిగులుతుంది. ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో దానికన్నా ఇలాంటి చీప్ లిక్కర్ లేదా తక్కువ రేటుకు దొరికే మద్యం మీద ఎక్కువ సేల్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద ఎక్కువ రెవెన్యూస్ వస్తాయి, వాటిని కల్తీ చేస్తున్నారు అన్నది. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. బెంగళూరు నుంచి వచ్చిన ఒక 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బీరు తాగి చనిపోయారు. దీన్ని వైసీపీ ఏం చెప్తుంది? కల్తీ మద్యం తాగి చనిపోయారంటుంది. టీడీపీ ఏం చెప్తుంది? పోటీ పెట్టుకొని ఒకరి మీద ఒకరు 16 బీర్లు కూర్చొని తాగారు, తాగినప్పుడు దాని కారణంగా వాళ్ళు చనిపోయారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఆ టిన్నులు కలెక్ట్ చేశారు, వాటిని తీసుకెళ్ళి టెస్ట్ చేసి దాంట్లో మామూలు మద్యం ఉందా, కల్తీ మద్యం ఉందా, వాళ్ళు తాగింది అసలు మద్యమా, లేదా ఇంకేమైనా కలుపుకున్నారా, లేదా వాళ్ళకి ఇంకేమన్నా అక్కడ యూసేజ్లో ఏమన్నా అనవసరమైన వస్తువులు ఏమైనా తగిలినాయా, అందువల్ల చనిపోయినారా, అవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగలేదు, దాని మీద ఏం జరగలేదు. కానీ అప్పుడే కల్తీ మద్యం అని వీళ్ళు, కాదు అత్యుత్సాహం అని వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది నమ్మేది ఏంటంటే ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్లో కల్తీ మద్యం దొరుకుతుంది మాకు అని. మొన్నటికి మొన్న మనం ఏదో ఒక వీడియో కూడా చూసాం. ఏంటి, కింగ్ ఫిషర్ బాటిల్స్లో ఇంకా వేరే బ్రాండ్కి సంబంధించిన మద్యం స్టిక్కర్లు ఉన్నాయి. అది ఎలా పాసిబుల్? సరే, ఆ బ్రాండ్ వేరే తీసుకొని పెట్టడానికి కింగ్ ఫిషర్ లాగా పేరు కనిపించే వాటిని అంతా సింపుల్గా వాళ్ళ మార్కెటింగ్ని వాళ్ళు నాశనం చేసుకుంటారా, వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు నాశనం చేసుకుంటారా? అంటే కింగ్ ఫిషర్ దొరికే బాటిల్స్ వీళ్ళు ఏదో కలిపేశారు, దాన్ని నింపేశారు. నింపి కింగ్ ఫిషర్ అంటే ఇక్కడ మళ్ళీ లెక్కలన్నీ వస్తాయి కాబట్టి ఒక తక్కువ బ్రాండ్ లేకపోతే పెద్దగా బ్రాండ్ లేని ఒక ఏదైతే ఉంటుందో దాన్ని ఒక 20 రూపాయలు 30 రూపాయలు తక్కువగా అమ్మేస్తే వీళ్ళు కొనేస్తారు, వాటిని కల్తీ చేస్తున్నారు అన్నది ఇప్పుడు అక్కడ జరిగే డిస్కషన్. ఇవి సరిపోవన్నట్టు విరివిగా మద్యం దొరకడము, ఇవాళ నీళ్లు దొరకని గ్రామం ఉందో లేదో కానీ మద్యం దొరకని గ్రామం మాత్రం లేదు అన్నది. అదే పాలు పెరుగు దొరకని గ్రామాలు ఉన్నాయి లేదు కానీ మద్యం దొరకని గ్రామం అయితే లేదు. 50,000కు పైగా బెల్ట్ షాపులే ఉన్నాయన్నది డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఎవరైతే చంద్రబాబు నాయుడిని నమ్మి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి మద్యం దుకాణాలు ఎవరైతే సంపాదించుకున్నారో వాళ్ళకి ఇవాళ లాభాలు లేవు, ప్రతి ఒక్కటి నష్టాలు నడుస్తుందని వాళ్ళు బాధపడుతుంటే, ఇంకోవైపు ఇలాంటి కల్తీ మద్యము లేకపోతే ఇల్లీగల్ మద్యాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ షాపుల్లోనూ, కిరాణా దుకాణాల్లోనూ, మెడికల్ షాపుల పక్కన అక్కడిక్కడ అమ్మేసేటప్పటికి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి ఉంది అన్నది వాస్తవం. దీనికి తోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మద్యం తాగి చనిపోవడం ఏంది? నిజంగానే వాళ్ళకి అంత సెన్స్ ఉండదా? 16 బీర్లు ఇద్దరే కూర్చొని తాగేశారు, వాడి వల్ల చనిపోయారు. ఐ డోంట్ నో, అంటే దాన్ని టెక్నికాలిటీలోకి మనం పోలేము, ఫైనల్గా ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు మనం కూడా మాట్లాడకూడదు. కానీ పాసిబిలిటీ ఏంటి అన్న దాని మీదనే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది. తొందరగా ప్రభుత్వం ఏమైనా ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటుందంటే, ఒకవేళ అనుకుందాం కల్తీ మద్యం లేదు నార్మల్గా చనిపోయినారని చెప్తే ప్రతిపక్షం ఒప్పుకోదు. ఎందుకంటే లేదు కల్తీ మద్యం అది వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే విచారిస్తున్నారు కాబట్టి అది అట్లనే చూపిస్తారు అని చెప్పేస్తారు.
లేదు నిజంగానే కల్తీ మద్యంలో తాగి చనిపోయినారంటే ఆ కల్తీ మద్యం మీద చర్యలు తీసుకోవడం కన్నా అత్యుత్సాహంతో చనిపోయినారని చెప్పడాన్ని జస్టిఫై చేస్తేనే సేఫ్ అని చెప్పి వీళ్ళు అలా చేసినా ఆశ్చర్యపడే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కల్తీ మద్యము, మద్యం కారణంగా జరుగుతున్న మరణాలు, మద్యం మీద రెవెన్యూ పేరుతో జరుగుతున్న అరాచకాలు ఇవన్నీ కూడా వెరీ కామన్ ఫ్యాక్టర్స్, కామన్ ఫినామినా అయిపోయింది. వాటి మీద డిస్కషన్ అనేది చాలా కామన్ యాక్టివిటీగా మారిపోయింది కాబట్టి ఇప్పటికైనా అవన్నీ మారాలని, విద్య గురించి మాట్లాడాలంటే మద్యం గురించి మాట్లాడే పరిస్థితి ఉండకూడదని చెప్పి మనం కోరుకుందాం. అలా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని భావిద్దాం. థ్యాంక్ యూ.